తూర్పుగోదావరి జిల్లా పాలకులులో ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. జై భారత్ శ్రీరామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై రొయ్యలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు. రొయ్యల కొనుగోలు ధరలు పడిపోవడం, ఫీడ్ సీడ్ కంపెనీల విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలు సిండికేట్ గా మారి రొయ్యల కొనుగోలు ధరలో కిలోకు 50 రూపాయల వరకు దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ దోపిడీని అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఏదైతే గత 10 రోజుల కిందట ఫీడ్ రేట్లు పెంచారో ఈ ప్రభుత్వం కలా చేసుకుని మరి నిలుపుదల చేసిందో ఆ అక్కసుతో ఇలా ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ ఏకమయ్యి కేజీకి 50 రూపాయలు రేటు తగ్గించేసి ఇలా కొనమనే పరిస్థితికి ప్లాంటే వచ్చారు. దీని మీద మరి ఏదైతే ప్రభుత్వం ఉందో వెంటనే కలా చేసుకుని ఈ సిండికేట్ వ్యవస్థని అరికట్టి రైతులకి న్యాయం చేసే విధంగా మేల్కోవాలని చెప్పి ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టాం. తప్పకుండా ప్రభుత్వం వెంటనే కలా చేసుకుని మరి రైతులకు న్యాయం చేసే విధంగా ఎదురు రావాలి. లేని పక్షంలో మేమందరం కూడా రాష్ట్ర స్థాయిలో అన్ని సంఘాలు కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని అమలాపురంలో అక్కడ తగు నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం ఒకటి, 2 క్రాప్ ఆయిల్ తీసుకువెళ్లేందుకు కూడా అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే గత 10 అనంతపురం జిల్లాలో నీటిపారుదల శాఖ పనులపై మాజీ